ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని నిర్వహించి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి నియామకాలపైన సంతకం చేయడం జరిగింది. మొత్తం 16,364 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేదానికి ఆ కార్యక్రమానికి ఆ రోజే శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ పూర్తి చేయడం జరిగింది. వాటిని మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేసేదానికి ముందుగా వారి సర్టిఫికెట్స్ను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మన కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటీలు కానీ ఇవన్నీ కలిసి 700 పైచీలకు ఉన్నాయి. అదేవిధంగా జోనల్ పోస్టులు 150 ఉన్నాయి. వాటన్నిటికీ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. వీటిలో అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో రకరకాల సమస్యలు ఉత్పన్నం కావడము, కొంతమందికి సరైన అవగాహన లేక ఇబ్బందులు కూడా తలెత్తడం జరుగుతుంది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మధుసూదన్ రావు గారు అని చెప్పి మన పాఠశాల విద్యాశాఖ నుంచి జాయింట్ డైరెక్టర్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ డిఈఓ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు 50 టీములు వేసేసి ప్రతి ఒక్కరికి కూడా వారి అనుమానాలు నివృత్తి చేస్తూ వారి సర్టిఫికెట్లను వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇంత బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. మొట్టమొదటిసారిగా 16,364 ఉద్యోగాలను భర్తీ చేసే ఒక బృహత్తర కార్యక్రమం. ప్రభుత్వం అనుకున్న ఆశయాలను నెరవేర్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 16,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంకా అనేక మంది ఈ విద్యా సంస్కరణలో భాగంగా ఇంకా అనేక మంది ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మొన్ననే ఇటీవలనే గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా మరో డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుపుతున్నప్పటికీ ఈ సెలెక్ట్ అయిన ఉద్యోగులలో అనుమానాలను లేకుంటే ఆందోళన నెలకొల్పే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది నాయకులు కానీ, కొన్ని మీడియా సంస్థలు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది. దీన్ని ఆశీర్వదించాల్సింది పోయి, ఉద్యోగాలు సంపాదించిన వారికి అండగా నిలబడాల్సింది పోయి వారిలో అనుమానాలు రేకెత్తించడం అనేది తీవ్ర అభ్యంతరకరం అని భావిస్తున్నాం. ఉద్యోగ నియామకాలు ఇచ్చేటప్పుడు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే అన్ని రకాలనంటే రిజర్వేషన్కి సంబంధించిన హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మీరు ఏ ఉద్యోగానికి మీరు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని దానిపైన నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు పరీక్ష రాసే వారందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా, లేకుంటే ప్రిన్సిపాల్ కావాలన్నా, లేకుంటే డ్రిల్ మాస్టర్ కావాలన్నా, లేకపోతే ఎస్జిటి పోస్టులు కావాలని చెప్పి వాటన్నిటిని కూడా ఆప్షన్ ఇప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కావాలని చెప్పేసి ఒక రకమైన విజ్ఞప్తులు ఉన్నాయి. కానీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాధాన్యతలను కనుక తారుమారు చేసుకుంటే కోర్టు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆగిపోయి ఈ 16,000 పోస్టులన్నీ కూడా భర్తీ కాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇప్పుడు ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మీరైతే ఆప్షన్ పెట్టుకున్నారో ప్రాధాన్యత క్రమం, దాని ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ఈ ఉద్దేశాన్ని సహృదయంతో స్వీకరించి మీరు ఏదైతే ప్రథమ ప్రాధాన్యత పెట్టుకున్నారో దానికే మీరు కట్టుబడి ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మెగా డిఎస్సిలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి ఘట్టాన్ని ఈవేళ మనం ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం 16,347 పోస్టులకు మనం నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కడప జిల్లాకు వచ్చినట్లయితే కనుక జిల్లా స్థాయి పోస్టులు 712, అదేవిధంగా జోనల్ పోస్టులు 150 వరకు ఉండడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఈవేళ రేపటిలో కంప్లీట్గా 100% సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఇక ఈ వెన్యూకి వచ్చి నేను 10వ ర్యాంక్లో ఉన్నాను, లేకపోతే 11వ ర్యాంక్లో ఉన్నాను, లేకపోతే నేను 3వ ర్యాంక్లో ఉన్నాను అని చెప్పేసి
కొంతమంది గ్రీవెన్స్ తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరికైనా గ్రీవెన్స్ చెప్పడానికి మొత్తం ప్రతి మనకి ఏదైతే ఎరస్ట్రైల్ 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో 13 డిస్ట్రిక్ట్స్కి కూడా స్టేట్ లెవెల్ అబ్జర్వర్స్ని పంపించడం అనేటువంటిది జరిగింది. నేను కడపకి అబ్జర్వర్గా రావడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఏమన్నా గ్రీవెన్స్ ఉన్నట్లయితే ఇక్కడ నేను మొత్తం ఈ 3 రోజులు ఇక్కడే ఉంటాను కాబట్టి నేరుగా నా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి ఒకవేళ స్టేట్ లెవెల్లో ఇష్యూ ఉంటే ఇమీడియట్గా స్టేట్తో మాట్లాడి దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. లేదంటే మా లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లోనే సమస్య పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటే ఇక్కడ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. నేను అభ్యర్థులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటి విజ్ఞప్తి అంటే, ఎవరైనా అభ్యర్థులు నా ర్యాంక్ 10 వచ్చిందండి, లేకపోతే ర్యాంక్ 5 వచ్చిందండి అని చెప్పేసి నాకు రాలేదని చెప్పేసి కొంతమంది వస్తున్నారు. వారందరికీ నా సూచన ఏంటంటే, ఎప్పుడు కూడా మీకంటే ఎక్కువ మార్కులు లేకపోతే ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ర్యాంకు 10 వచ్చింది అనుకుందాం, మేము ఇండివిజువల్ ర్యాంక్ 11 వచ్చిన వాళ్ళకి కనుక జాబ్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అట్లాంటి వాటిని మేము రెక్టిఫై చేస్తాం. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కొంతమంది ఇప్పుడు మనం అనివార్యంగా స్పోర్ట్స్ మ్యాన్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని కూడా లిస్టులో మనం పరిగణలోకి తీసుకుని రావాల్సి వస్తుంది. అందువల్ల ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఆ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ నన్ను కలిసినట్లయితే వాళ్ళ డౌట్లను నివృత్తి చేస్తాం. ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే చోట ప్రతి దానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 33% మహిళల రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్లోనే ఏదైతే సోషల్ రిజర్వేషన్స్ ఉన్నాయో ఎస్సీస్ కావచ్చు, ఎస్టీస్ కావచ్చు, లేకపోతే బీసీస్ కావచ్చు, అవన్నీ కూడా ఆయా దామాషా ప్రకారంగా ఫిలప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అభ్యర్థులందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కాల్ లెటర్ వచ్చి మీకు కాల్ లెటర్ రాలేదనుకోండి, అప్పుడు ఇమ్మీడియట్గా మీరు మా దృష్టికి తీసుకురండి. అట్లాంటి ఇష్యూస్ 100% దాన్ని మనం సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే యాక్చువల్గా ర్యాంకర్స్ కోల్పోయడం అనేటువంటిది కాదు, స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఈవేళ కొత్తగా వచ్చింది కూడా కాదు. గత మనం అన్ని రిక్రూట్మెంట్స్లోనూ కూడా స్పోర్ట్స్కి మనం క్యాండిడేట్స్ని 3% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం. ఆ 3%ని మాత్రమే మనం స్పోర్ట్స్కి కోటాకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మిగతాదంతా కూడా ఒరిజినల్ మెరిట్ ప్రకారమే సెలక్షన్స్ జరుగుతాయి. ఇట్లాంటి అనుమానాలని నివృత్తి చేయడం కోసం మనం స్టేట్ ఆఫీస్లో ఒకసారి కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ప్రతి జిల్లాకి జిల్లా లెవెల్ అబ్జర్వర్ ఉన్నారు. అటు స్టేట్ కాల్ సెంటర్ కన్నా కన్ఫర్మ్ మీరు కాల్ చేసి మాట్లాడి సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసులో డిస్ట్రిక్ట్ అబ్జర్వర్ కన్నా కాల్ చేసి, లేకపోతే వ్యక్తిగతంగా కలిసి కూడా ఆ సర్టిఫికేట్లు తీసుకొచ్చినట్టయితే ఆ సెలక్షన్ ఏ విధంగా జరిగిందో కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని సందేహాలు కూడా నివృత్తి చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.